రోజుకు 2 గంటలు సోషల్ మీడియాలో గడపడం వల్ల మీ బ్రెయిన్కి ఎలాంటి డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసా? సోషల్ మీడియా ఇది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్వర్గధామంగా భావిస్తున్న వాడకం మితిమీరితే నరకప్రాయంగానూ మారనుంది. యూత్ దినచర్యలో ఓ భాగం. ఒక మాటలో చెప్పాలంటే తిండి లేకుండా ఉంటారో ఏమో గానీ ఒక్కరోజు కూడా ఫేస్బుక్ లాగిన్ కాకుండా ఉండరు. అది ఎంత యూజ్ చేస్తుందో పట్టించుకోవడం. సోషల్ మీడియా వలన చిక్కి పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరైతే ఆ ఒత్తిడి తట్టుకోలేక పర్వతనానికి పాల్పడుతున్నారు. జస్ట్ 5 మినిట్స్ స్క్రోల్ చేసి వర్క్ చేసుకుందాం అనే వాళ్ళు సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి లైక్స్ కోసం, కామెంట్స్ కోసం, వ్యూస్ కోసం చేయరాని పనులు చేస్తూ లాస్ట్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పర్యాటక స్థలాల వీడియోతో గుర్తింపు తెచ్చుకుని ఇన్స్టాలో 2.5 లక్షల మందికి పైగా ఫాలోవర్లు సంపాదించుకున్న అన్వి కావార్ అనే 27 ఏళ్ల యువతి ఒక జలపాతం వద్ద రీల్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయింది. అసలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా యాప్స్ మన లైఫ్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి? ఈ యాప్స్కి ఎందుకు అంత అడిక్ట్ అవుతున్నాము? వీడియో ఎండ్ అయ్యే లోపల 6 సింపుల్ సొల్యూషన్ ద్వారా మీ లైఫ్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పటికీ మీలో 99% మంది వీడియోని స్కిప్ చేసి ఉంటారు. ఆ ప్రాబ్లం మీది కాదు, మీ అటెన్షన్ది. హలో అండ్ వెల్కమ్ టు మైండ్ గ్లో యూట్యూబ్ ఛానల్. మొబైల్ మనల్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ కొట్టి లాస్ట్ వరకు చూడండి, లేకుంటే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మీలో చాలా మంది బెడ్ మీద పండుకొని రీల్స్ చూస్తూ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉంటారు. 5 మినిట్స్ చూస్తాం అనుకొని 1 hour, 2 hour, 3 hour ఇలా గంటలు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. 30 మినిట్స్ వీడియో చూడడానికి ఇష్టపడరు, కానీ 1 minute వీడియోస్ అయితే 40 అయినా చూస్తూ ఉంటారు. ఇలా చేసేసింది మనల్ని ఈ సోషల్ మీడియా. ఫస్ట్ లో మనం మొబైల్స్ ని ఎందుకు వాడేవాళ్ళం? ఇంపార్టెంట్ మెసేజెస్ చూసుకోవడానికి లేదా కాల్స్ ని పికప్ చేయడానికి వాడేవాళ్ళం. ఈ 2 కేసెస్ లో కామన్ ఏంటిదంటే కన్వర్జేషన్, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి యూజ్ చేసేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో ఆల్గోరిథం మిమ్మల్ని ఫోన్ యూజ్ చేయడానికి బలవంతం చేస్తుంది. ఒకసారి మీ మొబైల్స్ నోటిఫికేషన్ మీరే చూసుకోండి, ఎన్ని నోటిఫికేషన్స్ తో నిండిపోయి ఉంటుందో. ఫుడ్ నుంచి బ్యాంక్ దాకా అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి అమెజాన్ దాకా మీ అటెన్షన్ ని కోరుకుంటున్నాయి. ఇప్పుడు ఏమైనా రింగ్ అయితే హ్యూమన్ అనుకుంటాం, కానీ అది అల్గోరిథం. అందుకే మనం ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ లో ఉంటున్నాము. ఈ డిస్ట్రాక్షన్స్ కి రీజన్ ఎవరంటే టిక్ టాక్. మన ఇండియా టిక్ టాక్ ని బ్యాన్ చేసి ఒక బెస్ట్ డిసిజన్ తీసుకుంది. ఎందుకంటే టిక్ టాక్ ఒక సోషల్ మీడియా యాప్ కాదు, ఒక డేటా కలెక్షన్ కంపెనీ. టిక్ టాక్ చైనాది అయినా అక్కడంతా ఎడ్యుకేషనల్ వీడియో ఉంటాయి. మన దేశంలో ఉన్న టిక్ టాక్ అయితే మీకు తెలిసిందే. మీరు అనుకుంటారు టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయింది కదా అని. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక చాలా సోషల్ మీడియా యాప్స్ టిక్ టాక్ ని కాపీ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. టిక్ టాక్ వచ్చిన సక్సెస్ అందరికి రావాలని ట్రై చేసేవాళ్ళు. ఈ విషయంలో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ సక్సెస్ అయ్యాయి కూడా. ఈ రోజుల్లో ఆల్గోరిథమే రూలర్ అయిపోయింది. అదే డిసైడ్ చేస్తుంది మనం ఏం చూడాలో ఏం చూడకూడదో. 10 years బ్యాక్ వెళ్తే ఫోన్స్ ఈ సైజ్ ఉండేవి, ఇప్పుడు ఈ సైజ్ అయిపోయాయి. ఇది ఒక ట్రిక్ మీరు ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి. మీరు డోపమైన్ గురించి వినే ఉంటారు. సపోజ్ ఒక వ్యక్తి గంజాయి తీసుకుంటున్నాడు, రోజు సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ గంజాయి తీసుకుంటున్నాడు, సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు ఫస్ట్ రోజు వచ్చిన మత్తు 10th డే రాదు. ఆ వ్యక్తికి ఇప్పుడు దానికన్నా ఎక్కువ కావాలి. ముందు తీసుకున్న క్వాంటిటీ ఇప్పుడు పనికిరాదు, ఇప్పుడు ఇంకా కావాలని కోరుకుంటాడు. సేమ్ గ్యాంబ్లింగ్, డ్రగ్స్ కానీ ఇలానే జరుగుతుంది. సోషల్ మీడియా అడిక్షన్ కానీ ఇలానే పనిచేస్తుంది. నోటిఫికేషన్ రాగానే వెంటనే చూస్తావు. బ్రెయిన్ ఒక రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎవరు లైక్ చేశారు, ఎవరు కామెంట్ చేశారు అని చూస్తూ ఉంటారు. ఒక ఇన్స్టంట్ రివార్డ్ కోరుకుంటుంది. ఇప్పుడు నీ బ్రెయిన్ నోట్ చేసుకుంటుంది, దీని ద్వారా నాకు కిక్ వచ్చిందని. రోజుకి ఇది ఎక్కువ అవుతుంటది. 20 likes అయినా 10 comments అయినా అని తర్వాత ఇది అడిక్షన్ గా మారుతుంది. ఇంకా కావాలి అని ట్రాప్ లో పడిపోతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, IAS ఆఫీసర్, నీట్ ఎగ్జామ్ ఇవి క్రాక్ చేయడానికి ఎందుకు అడిక్ట్ కారు? మొబైల్స్, డ్రగ్స్, గ్యాంబ్లింగ్కే ఎందుకు చాలా మంది అడిక్ట్ అవుతూ ఉంటారు అని. దీని వెనుక 2 రీజన్స్ ఉన్నాయి, ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ స్పీడీ రివార్డ్. ఈ రీజన్సే మీరు ఏ దానికైనా అడిక్ట్ అవ్వడానికి కారణం. IAS ఆఫీసర్, స్పీడీ రివార్డ్ లేదు, డే అండ్ నైట్ కష్టపడి చదవాలి, అందుకే గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు అండ్ గ్యాంబ్లింగ్ కి అడిక్ట్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్ మళ్ళా ఈజ్ ఆఫ్ యాక్సెస్, స్పీడీ రివార్డ్. ఇప్పుడు సోషల్ మీడియా విషయానికి వస్తే మీ ఫోన్లో ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి ఈ సోషల్ మీడియా యాప్స్. ఓపెన్ చేయంగానే ఎంటర్టైన్మెంట్, కామెడీ, క్రింజ్ ఇవన్నీ ఒక రివార్డ్ టైప్.
మీరు ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడానికి ఈ కంపెనీస్ అన్ని ఒక ట్రిక్ యూజ్ చేస్తూ ఉంటారు. అది ఏంటి అంటే గ్యాంబ్లింగ్ కసినో మషిన్స్ ఉంటాయి కదా, అక్కడ మనీ వేసి లివర్ లాగాలి. మోస్ట్ ఆఫ్ ద మషిన్స్ ఎలా ఉంటాయంటే ఎన్నో సార్లు ట్రైస్ తర్వాత గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలా సార్లు ఓడిపోతారు, అయినా కానీ ఆడుతూనే ఉంటారు. ఎందుకంటే గెలిచేదానికన్నా గెలిచే యాంటిసిపేషన్ ఉంటుంది కదా, దాని ద్వారా వాళ్ళకు హ్యాపీగా ఫీల్ అవుతారంట. వాళ్ళు లివర్ లాగేటప్పుడు అనుకుంటారు నేనే విన్ అవుతాను, కానీ అలా జరగదు. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇదే టెక్నిక్ సోషల్ మీడియా యాప్స్ కూడా వాడతారు. మీరు రిఫ్రెష్ చేస్తుండగానే మీరు అనుకోవచ్చు నాకు యూజ్ అయ్యేది ఏమన్నా దొరకవచ్చు, లేకుంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ది రావచ్చు అని, కానీ అంతా ఇల్యూజనే. సేమ్ ఆ మషిన్స్ టైపే. ఈ క్రమంలో మీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. సరే యూజ్ చేసి వదిలేస్తున్నారు అంటే లేదు, ఈ యాప్స్ వల్ల మిమెటిక్ డిజైర్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఈ డిజైర్స్ మీవి కావు, ఎక్కడో చూసినవి. లైక్ నాకు ఒక వ్యక్తి రోల్స్ రాయ్స్ కార్లో హ్యాపీగా కనిపించాడు. ఇప్పుడు నేను కానీ హ్యాపీగా ఉండాలంటే ఏకైక మార్గం రోల్స్ రాయ్స్ తీసుకోవాల్సిందే. ఇలా లేని డిజైర్స్ పుట్టుకొస్తున్నాయి. మన ఒరిజినల్ డిజైర్స్ ఏంటి, మిమెటిక్ డిజైర్స్ ఏంటి అని అర్థం కాకుండా చేస్తున్నాయి ఈ సోషల్ మీడియా యాప్. అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే ఈ సోషల్ మీడియా కంపెనీస్ అన్ని కావాల్సిందే మిమ్మల్ని ఈ యాప్స్ కి అడిక్ట్ కావడానికే డిజైన్ చేస్తూ ఉన్నారు. చాలా డీటెయిల్ గా ఎవ్రీ ఐకాన్, ఎవ్రీ కలర్, సైకలాజికల్ గా మీరు దేనికి అడిక్ట్ అయి ఉంటారో అలా అందరూ డిస్కస్ చేసుకొని డిజైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎన్ని గంటలు ఏ యాప్స్ లో స్పెండ్ చేస్తారో వాళ్ళకు అంత ప్రాఫిట్స్ అన్నమాట. ఇక్కడ ఏముందిలే ఫ్రీయే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మీ అటెన్షన్ అండ్ వాల్యుబుల్ టైం వాళ్ళకి ప్రాఫిట్స్ ని తెచ్చిపెడుతుంది. ఒక 2024లో ఇన్స్టాగ్రామ్ రెవెన్యూ ఎంత అంటే $71 బిలియన్ ప్రాఫిట్స్ ని సంపాదించింది. ఎవరి వల్ల? మీ టైం అండ్ అటెన్షన్ వల్లనే వీళ్ళు టెక్ జైంట్స్ గా మారుతున్నారు. ఏంటి బ్రో మా పరిస్థితి ఇంతేనా అంటే కాదు, దీనికి సొల్యూషన్స్ కానీ ఉన్నాయి. లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సొల్యూషన్ పాటించడం ద్వారా మీరు టెక్నాలజీని యూస్ చేస్తారు, అవి మిమ్మల్ని వాడుకోవు. ఫస్ట్, డోంట్ కీప్ యువర్ మొబైల్ నియర్ యువర్ బెడ్. మీరు వర్క్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు లేదా పండుకునేటప్పుడు ఫోన్ని మీ దగ్గర అస్సలు పెట్టుకోకండి. ఫోన్ మీ దగ్గర పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ వల్ల మళ్ళా మీరు మీ వర్క్ని, స్టడీస్ని, స్లీప్ని మానేసి గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటారు. సెకండ్, చేంజ్ యువర్ ఫోన్ సెట్టింగ్స్. నేను చెప్తున్న సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసి పడేయండి. నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేయండి. బిలీవ్ మీ, దీనివల్ల మీరు ఫోకస్డ్గా ఉంటారు. డిలీట్ ఆల్ ది యాప్స్ విచ్ డిస్ట్రాక్ట్స్ యూ. మీ టైం ఏ యాప్ ఎక్కువ తీసుకుంటుందో ఆ యాప్ని డిలీట్ చేసేయండి. ఒకవేళ మీకు అర్జెంట్ పని ఉంటే బ్రౌజర్లో ఓపెన్ చేసి వాడండి. ఎందుకంటే బ్రౌజర్లో కష్టం, ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈజ్ ఆఫ్ యాక్సెస్, స్పీడీ రివార్డ్ దొరకదు, లాగిన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి బ్రౌజర్లో. అండ్ మీరు జర్నీలో ఉన్నప్పుడు, ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్ తీసుకొని స్క్రోల్ చేయకుండా ఒక మంచి బుక్ చదవండి. సెట్ అ లాంగ్ పాస్వర్డ్ దట్ ఇరిటేట్స్ యూ. దీనివల్ల మీరు మొబైల్ జోలికి పోరు. యూజ్ ఏరోప్లేన్ మోడ్ వైల్ వర్కింగ్. ఫోకస్డ్ వర్క్ కావాలంటే యూజ్ దిస్ ట్రిక్. అండ్ లాస్ట్, సెట్ యువర్ స్క్రీన్ టు బ్లాక్ అండ్ వైట్. థర్డ్ ఏంటిదంటే టేక్ అ రెస్ట్. ఒక రోజు అంతా ఫోన్ ని టచ్ చేయకుండా టేక్ అ లాంగ్ వాక్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి, ట్రావెల్ చేయండి. ఫోర్త్ వన్, ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ రియల్లీ యూస్ఫుల్ టు యూజ్ దోస్ యాప్స్. మీరు మొబైల్ ని వాడే ముందు ఆస్క్ యువర్ సెల్ఫ్, యూస్ఫుల్ అయితే ఓకే, లేకుంటే డిలీట్ చేసేయండి. మీకు ఒక టిప్ ఏంటంటే, నేను యూజ్ చేసే యాప్స్ వల్ల నా లైఫ్ కి వాల్యూ యాడ్ చేసే విధంగా ఉండాలి, యాప్స్ మనల్ని కంట్రోల్ చేసే విధంగా కాదు. ఇన్స్టాగ్రామ్ ఎనీథింగ్ మీ వర్క్ రిలేటెడ్ ఆర్ యూజ్ అయితేనే ఫాలో కట్టండి. అందరినీ ఫాలో చేసి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకొని డిప్రెషన్, యాంగ్జైటీకి గురి కాకండి. ఫిఫ్త్ వన్, ఎంగేజ్ ఇన్ యువర్ హాబీస్. మీకు ఇష్టమైన గేమ్స్ ఆడండి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, లేకుంటే ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోండి. సిక్స్త్, ఎప్పుడు ఫోమో గురించి ఆలోచించకండి. వాళ్ళు ఏ స్టోరీ పెట్టారో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏ పార్టీ చేసుకున్నారో, ఒకరి గురించి ఆలోచించకండి. ఫోమోకి సొల్యూషన్ ఏంటంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కొన్ని వదులుకోవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి,
వాటికి ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్, సోషల్ మీడియా మన ఎనిమి కాదు, మన డిస్ట్రాక్టెడ్ మైండ్. టెక్నాలజీని మంచి కొరకు వాడి చాలా మంది చిన్న ఏజ్ లోనే లాక్స్ ఎర్న్ చేస్తున్నారు. సో రీల్స్, హోమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఆ హీరోతో ఇవన్నీ వదిలేసి మీ మీద మీరు ఫోకస్ చేయండి. వీళ్ళందరూ వాళ్ళకి కావలసినంత సక్సెస్, ఫేమ్, మనీ సంపాదించుకున్నారు. ఈ గొడవలన్నీ వాళ్ళ సొంత అవసరాల కోసం చేస్తూ ఉంటారు. వీళ్ళు అచీవ్ చేయాల్సింది ఇంకేం లేదు, కానీ నువ్వు అచీవ్ చేయాల్సింది చాలా ఉన్నాయి. ఈ యాప్స్ మీద స్పెండ్ చేసే టైం ప్రొడక్టివ్ గా ఉండే విషయంలో పెట్టండి. ఈ సో కాల్డ్ అన్రియలిస్టిక్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ చూసి అదే నిజం అనుకోకండి. అదే నిజం అనుకొని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ లూప్ లో పడిపోకండి. రియాలిటీ వేరేనే ఉంటది. సో మీరు ఏం చూస్తున్నారో కేర్ఫుల్ గా ఉండండి. బికాస్ వాట్ యు కన్జ్యూమ్ షేప్స్ యువర్ ఫ్యూచర్. ఎప్పుడు రోత కంటెంట్ కన్జ్యూమ్ చేయకుండా మాలాంటి కొత్త క్రియేటర్ కి సపోర్ట్ చేయండి. మీకోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాను. రిమెంబర్, నేను చెప్పిన సొల్యూషన్స్ ని జస్ట్ 1 వీక్ ట్రై చేయండి. ఐ గ్యారంటీ యుల్ ఫీల్ అ డిఫరెన్స్. కమెంట్ ఐఎమ్ ఇన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ ఛాలెంజ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి అండ్ షేర్ ఇట్ విత్ అ ఫ్రెండ్ హూ రియలీ నీడ్స్ దిస్.